సో అప్పుడు ఎంటర్ ద డ్రాగన్లో ఒక సీన్ ఉంది, ఒక పిల్లోడికి నేర్పిస్తూ ఉండమాట. సో కిక్ మీ, ఆడు పంచ్ కొడతాడు, కిక్ కొడతాడు. వి నీడ్ ఎమోషనల్ కాంటెంట్, నాట్ యాంగర్. కోపంతో కొట్టడం కాదు, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. కోపం అనేది ఇట్స్ ఏ న్యాచురల్ రియాక్షన్ టు ఎనీబడి. నువ్వు ఏ డిగ్రీలో నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు అనే అవగాహన నీకు లేనప్పుడు ఇట్ జస్ట్ బికమ్స్ ఎ ఫిజికల్ యాక్షన్. అండ్ ఇట్ సేస్ ఇట్స్ లైక్ అ ఫింగర్ పాయింటింగ్ టు ద మూన్. అంటే పిల్లోడు ఫింగర్ని చూస్తాడు. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫింగర్ ఆర్ విల్ మిస్ ఆల్ ద గ్లోరీ. ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈజ్ షోయింగ్, ఇట్స్ అబౌట్ వాట్ ఈజ్ బీయింగ్ షోన్. యునో, బట్ ద బల్క్ ఆఫ్ ద పీపుల్ కాన్సన్ట్రేట్ ఆన్ హూ సేయింగ్ వాట్. సద్గురు గారు భలే చెప్పారండి, ఆయన ఏం చెప్పారు తెలియదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ లుకింగ్ ఎట్ ద ఫింగర్. సమ్ పీపుల్ డూ దట్. సో ఇవన్నీ ఎప్పుడు చదవడం మొదలు పెట్టారు మీరు? డైలాగ్స్ విన్నప్పుడు నాకు కంప్లీట్గా అర్థమైంది కాదు. బట్ ఐ న్యూ దట్ దేర్ వాస్ సంథింగ్ గ్రేట్ హ్యాపెనింగ్, వాట్ హీ వాజ్ టాకింగ్. అని నేను ఎప్పుడు వినలేదు ఫైటింగ్ ఆర్ట్ గురించి థియరటికల్గా మాట్లాడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు వినలేదు. ఎక్కువ ఫుల్గా అర్థమైంది కాదు. బట్ ఐ యూస్ టు బి మెస్మరైజ్ విత్ ద వే ఈ సేస్ ఇట్. తనకున్న టోను, తను ఎంత సీరియస్గా మీన్ చేసి చెప్తున్నాడు అనేది. లేటర్ ఆన్ వెన్ ఐ రెడ్ హిస్ బుక్స్, వెన్ ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ అబౌట్ హిమ్ అండ్ హిస్ లైఫ్ స్టైల్ అండ్ హౌ హీ కేమ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత నేను టావ్ ఆఫ్ బ్రూస్ లీ అని ఒక బుక్ చదివాను. అది ఒక అమెరికన్, ఒక న్యూయార్క్లో 1973లో అతను ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఊరు కొడుతున్నా, పక్కన థియేటర్లో ఏదో కొత్త సినిమా వచ్చింది, టైం పాస్ చేయడానికి వెళ్ళాడు. క్రిస్టోఫ్ అని ఒక అమెరికన్. అది ఎంటర్ ది డ్రాగన్. సో తను రాసే టావ్ ఆఫ్ బ్రూస్లీలో నేను థియేటర్లోంచి బయటకు వచ్చేప్పుడు నేను కాదు, నేను మారిపోయాను. లోపలికి వెళ్ళినోడిని వేరు, బయటకు వచ్చినోడిని వేరు. నా మొత్తం లైఫ్ అంతా బ్రూస్లీ అని నిండిపోయాను. అక్కడి నుంచి తను బ్రూస్లీకి ఫ్యామిలీ దగ్గరకు, బ్రూస్లీతో పనిచేసిన వాళ్ళు, బ్రూస్లీ ఫ్రెండ్స్, బ్రూస్లీ కలీగ్స్, వీళ్ళందరితోటి ఒక జర్నీ చేసి ఒక 4-5 years తర్వాత ఒక బుక్ రాశాడు, టావ్ ఆఫ్ బ్రూస్లీ అని. దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ ఫీల్ ఐవ్ రెడ్ ఆన్ బ్రూస్లీ. నేను చాలా చదివాను, వన్ ఆఫ్ ద బెస్ట్ అది. సో దాంట్లో ఏంటి, అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని వింటాం కదా మనం. ఓన్లీ పర్సన్ ఐ థింక్ అనిపించేది ఒక బ్రూస్లీ. ఎందుకంటే లైఫ్ మ్యాగజైన్ ఒక 10 years back they did a survey of the most popular men in the history of the world. Bruce Lee is one of them. He is in the top 6, including Hitler. Adolf Hitler ఇలాంటి పొలిటికల్ ఫిగర్స్, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్స్, ఇలాంటి అందరు సైంటిస్ట్, వీళ్ళందరినీ పెట్టుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్, అడాల్ఫ్ హిట్లర్ అలాంటి వాటితో కలిపి బ్రూస్లీ ఉన్నాడు. కానీ దానికి రీజన్ కూడా ఏంటంటే, ఒకటి చైనా ఇస్ ద మోస్ట్ 1/3 పాపులేషన్ వరల్డ్లో చైనా ఉంది. తర్వాత ఏషియా. ఆటోమేటిక్గా మీకు ఇవాళ ఒక భీమవరంలో బ్రూస్లీ తెలుస్తాడు, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఎడ్వర్డ్ నార్టన్ తెలియకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. యూనో, కరెక్ట్. సో మీకు ఆల్రెడీ ఏషియా అండ్ చైనా ఈ అన్నిట్లోని బ్రూస్లీ పాపులర్. దెన్ ఎంటర్ ద డ్రాగన్ బికేమ్ ఏ కల్ట్ ఫిల్మ్ ఇన్ అమెరికా. అండ్ ఫస్ట్ టైము ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయిన అప్పటికి కేవలం చెన్నై, హైదరాబాద్లో విదిన్ 6 months ఒక 10 to 12 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వచ్చేసినాయి. ఎక్కడ ఉట్టి 2 cities అని చెప్పేది. ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1975. ఆ టైంలో 10 మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ కేమ్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. కానీ కామెడీ ఏంటంటే బ్రూస్లీ వాజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ కరాటే. యాక్చువల్లీ కరాటే అనేది ఈ థాట్ ఇట్ వాజ్ ద మోస్ట్, అంటే కరాటే అనేది ఆల్మోస్ట్ కర్ణాటిక్ క్లాసిక్ మ్యూజిక్ లాంటిది మార్షల్ ఆర్ట్స్లో. దానికి అగెయిన్స్ట్గా బ్రేక్ చేస్తా హీ డిస్కవర్డ్ హిజ్ ఆర్ట్. కానీ వీళ్ళకి జీత్ కుండో అనే మాట తెలియదు కాబట్టి ఎవరికి, వాళ్ళేమో బ్రూస్లీ చేసేది కరాటే అనుకున్నారు. జీత్ కుండో అది కరాటే నుంచి పుట్టినది అనుకోవచ్చు కదా. నో, దట్ ఈస్ వాట్ బ్రూస్లీ సెడ్. ఏ ఆర్ట్ ఫామ్ మీరు కూరలో ఉండేరు, ఎవరో మీ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏదో కూర చేసింది, దాని తర్వాత మీ అమ్మ మీద అలా ఒక్కొక్కటి అలా ఎవాల్వ్ అవుతా మీరు ఇవాళ ఇంట్లో చేసే కూర వస్తుంది. మీ మదర్ చాలా మంచి వంట వండితే ఆవిడ ఎక్కడో నేర్చుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఏదైనా యాడ్ చేసి కొంచెం ఉప్పు ఎక్కువ, పప్పు ఎక్కువ, అలాంటిది ఏదో చేసి, అరే మా అమ్మ చేతి వంట భలే ఉంటుంది అంటే, ఆవిడ పుట్టడంతోనే పుట్టారా వంట నేర్చుకుని, దాని తర్వాత నేర్చుకుని ఆవిడ ఏదో యాడ్ చేసి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ విల్ కమ్ లైక్ దట్. ఎవడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కరెంట్ కనిపెట్టాడు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఏసీ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. సో సిమిలర్లీ బ్రూస్లీ he learned వించున్, he learned kung fu, he learned boxing. ఇవన్నీ ఫిలాసఫీస్ అన్నీ అకార్డింగ్ టు యూ బ్రూస్లీ దృష్టిలో చాలా చిన్న వయసులో చనిపోయారు. జీవితంలో ఏమి సాధించడానికి అయి ఉంటుంది? విజయమా, సక్సెసా,
ఆ రంగంలో సక్సెసా, ప్రపంచంలో అందరూ to live life the way he wants and his obsessive passion about martial arts. అది మీ అంటే ఇప్పుడు ఎవరైనా బతికేది, మీరు కానీ నేను కానీ ఎవరైనా, యూ విల్ చూస్ ఏ సర్టన్ లైఫ్. అది మీ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ అవ్వచ్చు. కొంతమందికి అసలు లేకపోవచ్చు ఏమి. బట్ అయిన రాని ఉంది, ద పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్స్యూట్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ విల్ help you in achieving your goal provided you have one. But 90% of the people don't have goals at all. They just live for the sake of living. So Bruce Lee, imagine ఇప్పుడు తను ఎక్కడో Hong Kong, Bruce Lee's goal to take martial arts to the peak of its form, and he's developing. And musician goal ఎలా ఉంటుంది, I want to create music which would shake up the vision of what this art is about. Along Bruce Lee it's about, yeah, of course. Martial art, he took it as an art form, the art of fighting, and something which no one can imagine. And he's pursuing it for himself, because he finished all the classical arts of styles and he started seeing it beyond, which is what visionaries are about. ఎవరైనా కూడా ఉన్న దాంట్లో తృప్తి పడకుండా, like Nietzsche said, the man's goal is to become a superman. You know, నాకు ఎంతవరకు తెలిసింది ఇది, దీన్ని మించి నేను ఆలోచించగలుగుతాను అనుకున్నప్పుడే ఆ మనిషికి ప్యాషన్ ఉంటుంది. ఉన్నదంటే ఇది నేర్చుకుని ఇదే మళ్ళీ రిప్లికేట్ చేస్తాను అనేవాడు షీప్, గొర్రెల మందోడు. ద విజనరీ ఈజ్ అ గై హు టేక్స్ ద ఆర్ట్ ఫార్మ్ హీ లెర్న్ టు సమ్ అదర్ స్పియర్ బియాండ్ వాట్ ఇట్ ఈస్, విచ్ ఇస్ వాట్ బ్రూస్ లీ వాస్ డూయింగ్ విత్ మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు బ్రూస్ లీ ఫిలాసఫీ వాజ్ కోర్ ఫిలాసఫీ, ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకోవద్దు, దానికి నువ్వు యాడ్ చేయండి. బ్రూస్ లీ నుంచి మీరు తీసుకున్న ఫిలాసఫీకి మీరు ఏం యాడ్ చేశారు? హౌ హ్యావ్ యూ మేడ్ ఇట్, evolved it for yourself? See, for example, సినిమా ఉంది, వాటెవర్ అంటే నా సినిమాలు బ్యాడా గుడ్ అని పనిపెట్టి నా బేసిక్ ఇంటెన్షను, నేను సినిమాలు చూసాను, గాడ్ ఫాదర్ చూడవచ్చు, ఎక్స్ చూడవచ్చు, వై చూడవచ్చు. సినిమా అనేది ఇలాగే పెట్టాలి, కెమెరా ఇలాగే చేయాలని కాదు. నేను అది నాకు నచ్చింది, ఎందుకు నచ్చింది అని నాకు అవగాహన ఉంటుంది. దాని తర్వాత నేను క్రియేట్ చేసే క్యారెక్టర్స్, నేను చేసేది ఏదో దాంట్లోంచి నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాను దాన్ని అనేది. సో ఐ విల్ టేక్ ఇట్ బియాండ్. సో ఐ టేక్ ఇట్ బియాండ్, అట్లీస్ట్ ఇన్ మై వ్యూ. ఇట్ ఈస్ నాట్ అది యాక్సెప్టెన్స్ అవుతుందా లేదా అనేది అది సెపరేట్ ఇష్యూ, ఎవరికి యాక్సెప్టెన్స్ అవుతుందని. సో కంటిన్యూస్లీ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ద బౌండరీస్ ఇన్ వాట్ ఎవర్ ఆర్ట్ ఫార్మ్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ థింగ్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్. And you are saying striving is more important, not the result. Yeah. బికాజ్ రిజల్ట్ అనేది ఫైనల్ డెస్టినేషన్ అనేది దేంట్లో ఉండదు అసలు. బికాజ్ ద మూమెంట్ యూ రీచ్ ద డెస్టినేషన్ ఇట్ ఈస్ డెత్, ఇఫ్ యూ రియలీ థింక్. సో టిల్ ద టైమ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ టు కాన్స్టెంట్లీ పుష్ ద లిమిట్స్ ఈజ్ వాట్ ట్రూలీ లివింగ్ ఈజ్ అబౌట్. సో ఇప్పుడు ఇది బ్రూస్ లీ అసలు ఏ టైంలో ఇది ఆలోచించాడు, ఏ టైం అంటే తను పోయిందే 32. హీ గాట్ హిస్ సూపర్ స్టార్డమ్ బై అరౌండ్ 27, ఇది హాంకాంగ్లో. ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయినప్పుడు తను పోయాడు ఒక 1 month ముందు, రిలీజ్కి ముందు. బిఫోర్ దట్ హీ ఆల్రెడీ మేడ్ 5 films, ద ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ద చైనీస్ కనెక్షన్, ద బిగ్ బాస్ అండ్ ద వే ఆఫ్ ద డ్రాగన్. దానికి ముందు ఒక 4-5 years హీ వాజ్ ప్రాక్టీసింగ్, టీచింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ సియాటిల్, ఇన్ వాషింగ్టన్. సో ఆపరేటివ్లీ హీ బికేమ్ ఏ హ్యూజ్ ఫిగర్ ఈవెన్ బై ద ఏజ్ ఆఫ్ 20. వరల్డ్ రికగ్నైజ్ చేసింది జస్ట్ వెన్ హీ డైడ్, దట్ ఈస్ 32. And do you think more after he died? Of course, because Enter the Dragon released only after he died. So world అనేది బ్రూస్ లీ తెలిసింది బ్రూస్ లీ చచ్చిపోయిన తర్వాత. అండ్ బ్రూస్ లీ గొప్పతనం కూడా తెలిసింది బ్రూస్ లీ పోయిన ఇంపాక్ట్ చూసాక. See, Bruce Lee had an impact in a core group of people. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ ఫస్ట్ టైం క్షణంలో కొరియోగ్రాఫ్ చేస్తున్న అసిస్టెంట్ ప్రభుదేవ, ఇది వాళ్ళ ఫాదర్కి. సో ప్రభుదేవ రిహార్సల్ చేసి చూపెడుతున్నప్పుడు అది ఎంత ఇంపాక్ట్ ఉండేది అంటే అక్కడ యూనిట్లో అందరూ పనులు ఆపేశారు. ఈ సెట్టింగ్ వర్కర్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ కూడా ఆపేసి తను చూస్తూ ఉండేది. ఒక మెస్మరిక్ ఇది ఉండేది ప్రభుదేవలో. అప్పుడు ఏంటి, దాంట్లో కోర్లో పాపులర్ ప్రభుదేవ. ఆ టైం నుంచి కాదలన్ అనే సినిమా రావడానికి ఒక 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. అప్పుడు కాదలన్ ఈజ్ వన్ ద హోల్ ద జనరల్ పీపుల్ రికగ్నైజ్ ఒక జీనియస్ కొరియోగ్రాఫర్ లేకపోతే ఒక డాన్సర్ వచ్చాడని. సేమ్ థింగ్ బ్రూస్ లీ. బ్రూస్ లీ వాజ్ వెరీ పాపులర్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ లిమిటెడ్ సర్కిల్స్లో. తన స్పీడ్ కానీ తన ఇది కానీ అందరూ మాట్లాడారు దాని గురించి. అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ బికాస్ హీ నోస్ దట్ ఓన్లీ సినిమా క్యాన్ టేక్ ద ఆర్ట్ బియాండ్. అంటే పాపులారిటీ తేటానికి ఒక ఇళయరాజా ఎంత పాపులర్ అయినా ఆయన సినిమా మ్యూజిక్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? తెలియదు. యూ నీడ్ ఎ మీడియం. ఏదో ఒక సో టు పుష్ ద ఆర్ట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ to the general world, only films is a medium.